ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 16 వర్సెస్ 1 through 11. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవిలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి, కాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి, కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడవు, న్యాయాధిపతివి, పవిత్రుడవైన మా దేవా, మీ పాద సన్నిధిలో సంఘముగా కూడుకోవడానికి, స్థానిక సంఘముగా ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి నీకే కృతజ్ఞతా స్తోత్రాలు. చదువుబడినటువంటి వాక్య భాగము నుండి మీ ఆత్మ ద్వారా కూడి వచ్చిన సంఘానికి, ఆ తరువాత వినేటువంటి వారందరికీ కూడా మీరు బోధించమని, మీ చిత్తమును మాకు బయలుపరచమని, మీ భవిష్యత్ కాల ప్రణాళికను మాకు స్పష్టంగా చూపించమని, మమ్మల్ని సిద్ధపరచమని, రక్షణ లేని వారిని రక్షించమని, రక్షించబడినటువంటి వారిని రూపాంతరపరిచి ఇతరుల రక్షణ కొరకు పాత్రలుగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. అండ్ దేవుడి వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. దేవుని యొక్క గ్రంథాన్ని తెరిచి, మీ యొక్క హృదయాన్ని తెరిచి, మీ కన్నులు తెరిచి వినండి. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు మానవుడు వినాలి, అండ్ దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలకు ప్రతి మనిషి విధేయత చూపాలి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మన రెవల్యూషన్ సిరీస్లో పార్ట్ 33. ప్రకటన గ్రంథం సిరీస్లో 33వ భాగంలోనికి వచ్చాం. అంశం ఏంటంటే ద రాత్ ఆఫ్ గాడ్ పోర్డ్ అవుట్. ద రాత్ ఆఫ్ గాడ్ పోర్డ్ అవుట్. దేవుని కోపము కుమ్మరింపబడుట. దేవుని కోపము కుమ్మరింపబడుట. సింక్లేర్ లూయిస్ అనే ఒక రచయిత అట్లాంటిక్ మహాసముద్రం మీద ఓడలో ప్రయాణము చేస్తున్నాడు. ఆయన ఓడ డెక్ మీదకి వచ్చినప్పుడు ఆ డెక్ మీద ఒక స్త్రీ, ఒక ముసలావిడ ఒక చోట కూర్చొని పుస్తకం చదువుతోంది. సో ఆయన ఇటు నుండి వచ్చినప్పుడు ఆమె ఎదుట కనబడింది అండ్ ఆమె చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని ఆయన చూశాడు. ఆ పుస్తకము ఆయన ఈ మధ్య రాసినటువంటి ఒక పుస్తకం. అండ్ ఆ పుస్తకము ఆయన ఉన్నటువంటి దేశంలో, ఇతర ప్రాంతాల్లో చాలా కాంట్రవర్షియల్ పుస్తకంగా మారింది. ఎందుకంటే మనిషి యొక్క జీవితంలో ఏదైతే వాడికి నచ్చదో అలాంటి విషయాన్ని నేర్పించేటువంటి ప్రయత్నంలో ఆయన కొన్ని ప్యాసేజెస్ దాంట్లో రాశాడు. అది చాలా మందికి కోపం తెప్పించినటువంటి విషయము. కాంట్రవర్షియల్ నావెల్గా లేకపోతే పుస్తకంగా మారినటువంటి పుస్తకం. సో ఆమె చదువుతున్నప్పుడు ఆయన జాగ్రత్తగా ఆమె పక్క నుండి పోయినప్పుడు ఆయన గమనించినటువంటి విషయం ఏంటంటే ఆమె ఆ పుస్తకంలో ఒక చోటికి వచ్చినట్టు చూశాడు. ఇక దాని తర్వాత కొన్ని పేజీలకు ఆయన రాసినటువంటి ఆ భాగం వస్తోంది. సో ఆయన కొంత దూరం వెళ్ళిపోయి ఆమె చదువుతున్నప్పుడు ఆమె యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అని అక్కడి నుండి గమనిస్తున్నాడు. ఒక అరగంట అయిన తర్వాత ఆమె ఆ భాగానికి వచ్చి దాన్ని చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని మూసేసింది. కుర్చీ మీద నుండి లేచి ఆ ఓడ యొక్క డెక్ రైలింగ్ దగ్గరికి వచ్చి ఆ పుస్తకాన్ని తన బలమంతటితో కూడా ఆ సముద్రములోనికి విసిరి కొట్టేసింది. ఆయన ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. మనిషికి నచ్చినటువంటి విషయాన్ని వారు పుస్తకంలో చదివినా,
మనిషికి నచ్చనటువంటి విషయాన్ని వారికి ఎవరైనా చెప్పినా, మనిషికి నచ్చినటువంటి విషయాన్ని వారికి ఎవరైనా బోధించేందుకు ప్రయత్నం చేసినా వారికి కోపం వస్తుంది. మనిషికి కోపం వస్తే అది అతనికి ఆమెకు తప్పు అనిపించదు. కానీ మనిషి చేసేటువంటి పాపాలకు పరిశుద్ధుడైనటువంటి దేవుడికి కోపం వస్తే దాన్ని బట్టి మరలా మనిషికి కోపం వస్తుంది. సో అది మంచిది కాదు అనేది దేవుడు తన గ్రంథంలో మనకు నేర్పిస్తాడు. ఇక్కడ దేవుడి యొక్క కోపముతో నింపబడినటువంటి పాత్రలు, దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, స్వభావానికి వ్యతిరేకంగా, ఆయన లోకములో ఆయన యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా పాపాలు చేసి అనేక అవకాశాలు ఇచ్చినా కూడా మారు మనసు పొందకుండా పాపాల్లోనే ఇంకా కొనసాగినటువంటి వారి మీద చివరికి దేవుడు న్యాయపు తీర్పు తీర్చి ఆయన కోపాన్ని 7 పాత్రల రూపంలో కుమ్మరించినప్పుడు జరిగేటువంటి ఉదంతం అంతా కూడా ఇది భవిష్యత్తులో ఆ యొక్క మహాశ్రమల కాలంలో జరగబోయేటువంటి ఉదంతం గనుక దాని గురించి దేవుడు రాయించాడు. అవిశ్వాసులకు, పాపాత్ములకు, దుష్టులకు దేవుడు కోపగించుకుంటాడు, దేవుడు న్యాయం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు అంటే వారికి నచ్చకపోవచ్చు. క్రైస్తవ విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, బైబిల్ పండితులుగా ఉన్నటువంటి వారికి కూడా దేవుడు కోపగించుకుంటాడు అంటే నచ్చదు. మరి ముఖ్యంగా మనమున్నటువంటి ఈ యొక్క సమయంలో చాలా చోట్ల గాడ్స్ గ్రేస్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ని గాడ్స్ రాత్కి ఇంపార్టెన్స్ని ఇవ్వరు. అంటే దేవుడి యొక్క కృపకిచ్చిన విలువను దేవుడి కోపానికి ఇవ్వరు. క్రైస్తవ జీవితము కృప అనేటువంటి పదముతో ప్రారంభమవుతోంది, కృప అనేటువంటి పదములోనే కొనసాగుతుంది. చచ్చినా కూడా కృపను బట్టే ప్రభు సన్నిధిలోనికి వారు వెళ్తారు గనుక కృపనే ఆధారం చేసుకుంటారు. సో క్రైస్తవులకు కూడా కృప గురించి వినాలి, కృప గురించి చదవాలి, కృప పొందితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనే ఉంటుంది. కానీ నా దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, ఆయనకు నచ్చని దాని మీద ఆయనకి కోపం వస్తుంది. ఆయన కోపాన్ని కూడా నేను అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండదు. సో చాలా మంది సో కాల్డ్ క్రైస్తవులకి, సో కాల్డ్ సేవకులకి దేవుడి కోపము అనేది జీర్ణం అవ్వదు. అయితే సత్యము సత్యమే. ఆయన మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ప్రేమను బట్టి కృపనిస్తాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక న్యాయమును బట్టి కోపము కలిగి తీర్పును తీరుస్తాడు. గొర్రెపిల్ల అయినటువంటి యేసు ప్రభు ఆ యొక్క ముద్రలను తీసుకుని, అంటే ఆ గ్రంథాన్ని తీసుకొని ఆయన 7 ముద్రలు విప్పాడు. ఆ 7 seals ని విప్పడాన్ని మనం గతంలో చూసాం. 7వ ముద్రను ఆయన విప్పినప్పుడు దాంట్లో నుండి 7 బూరలు వచ్చాయి. 7వ బూరను వారు ఊదినప్పుడు దాంట్లో నుండి 7 పాత్రలు వస్తున్నాయి. ఆ 7 పాత్రల్లో ఈ తెగుళ్ళు ఉన్నట్లు, అండ్ ఈ 7 పాత్రలు కూడా దేవుని యొక్క కోపముతో నింపబడినటువంటి పాత్రలుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ ట్రంపెట్స్కి అంటే బూరలకు, మొదటి 3 బూరలకు అండ్ ఇక్కడ ఉన్నటువంటి మొదటి 3 పాత్రలకు ఒక పోలిక ఉంటుంది. ఆ బూరలు ఊదబడినప్పుడు భూమి మీద, సముద్రం మీద, నదుల మీద, జలధారల మీద దేవుడి యొక్క తీర్పు దిగొచ్చింది. అలాగే ఇప్పుడు కూడా దేవుడి యొక్క తీర్పు మొదట ఆ 3 మీదకే దిగొస్తుంది. కాకపోతే ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. అప్పుడేమో ఒక స్థాయి, ఒక మోస్తారు దేవుడి యొక్క తీర్పు వస్తే, ఇప్పుడు పరిపూర్ణంగా దేవుడి యొక్క తీర్పు రాబోతోంది. అంటే తీవ్రమైనటువంటి స్థాయిలో, గ్రేటర్ ఇంటెన్సిటీతో దేవుడి యొక్క తీర్పు రాబోతోంది. మీకు జ్ఞాపకం ఉంటే బూరలు ఊదబడినప్పుడు 3వ వంతు 1/3 అనేది మీరు విని ఉంటారు, చదివి ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ లిమిట్లెస్గా, అన్లిమిటెడ్గా దేవుడి యొక్క తుది కోపము సంపూర్ణముగా ఆ యొక్క భక్తిహీనుల మీద కుమ్మరించబడుతోంది. అండ్ మొదటిసారి మనుషులు ఎక్కువగా ప్రభావితం అవ్వలేదు, కానీ ఇప్పుడు మనుషులు చాలా దారుణంగా ప్రభావితం అవుతారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక వ్యత్యాసం ఏంటంటే, ఈసారి ఇది ప్రధానముగా ఆ క్రూర మృగము యొక్క శిష్యులకు, శిష్యురాళ్లకు, లేకపోతే వాని యొక్క అనుచరులకు, సాతాను సంబంధులకు దేవుని యొక్క ఉగ్రత లేక కోపము అనేది వచ్చి పడేటువంటి పరిస్థితిలో మనకి ఇక్కడ 16వ అధ్యాయంలో దేవుడు చూపిస్తాడు. దేవుడు ఉన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. మానవుడు ఆయన యొక్క పాదం పీఠం కింద ఉండాల్సినటువంటి ఒక దాసుడు అనేది మనకు దేవుడు నేర్పినటువంటి సత్యం. కానీ దేవుడి పట్ల మనకు ఉండాల్సినటువంటి ఉన్నతమైనటువంటి తలంపు, హై వ్యూ ఆఫ్ గాడ్ అనేది మనకుండదు. మనము దేవుణ్ణి చాలా తక్కువ వ్యక్తిగా ఎంచుతాము, మనల్ని చాలా ఉన్నతమైనటువంటి వారిగా ఎంచుతాం. ఒక మనిషి దేవుడి మాటకు లోబడుట లేదు అంటే వాడికి దేవుడు అర్థం కాలేదు.
వాడి దృష్టిలో దేవుడు ఉన్నతుడు కాడు. వాడి దృష్టిలో వాడే ఉన్నతుడు. వాడేమనుకుంటాడంటే, నేను దేవుడి మాట వినాల్సిన అవసరం లేదు, నేను దేవుడి మాట వినకపోతే పర్వాలేదు, ఎందుకంటే నాకు నేనే దేవుణ్ణి అనేటువంటి ఆలోచన వాడి యొక్క మనస్తత్వాన్ని నడిపిస్తోంది కనుక వారు ఆ రకంగా ఉంటారు. సో దీంట్లో బైబిల్లో ఉన్నటువంటి భక్తిపరులైనటువంటి విశ్వాసులు, బైబిల్ లేకుండా బయట బతికేటువంటి భక్తిహీనులైనటువంటి అవిశ్వాసులు అన్నదేమీ లేదు. నీకు వారికి ఉండేటువంటి పెద్ద తేడా ఏంటంటే, వాడికి దేవుడు తెలియదు, నీకు కూడా దేవుడు తెలియదు. నీకు దేవుడు ఎందుకు తెలియదు అంటే, దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో నీకు దేవుడు తెలియదు గనుక నీవు కూడా వాడు చేసినటువంటి పాపాన్ని, వాడు చేసినటువంటి తప్పునే చేస్తావు. సో ఈరోజు మనకున్నటువంటి సమయంలో దేవుడి యొక్క కోపముతో నిండినటువంటి పాత్రలు కుమ్మరింపబడినప్పుడు వచ్చేటువంటి తీర్పును గురించి మనం చూసుకుంటూ పోదాం. మొదటిది జడ్జిమెంట్ ఆన్ ద సీల్డ్ సిన్నర్స్. జడ్జిమెంట్ ఆన్ ద సీల్డ్ సిన్నర్స్, ముద్రింపబడినటువంటి పాపుల మీద వచ్చినటువంటి తీర్పు. 16వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దేవదూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. 7 దూతలు, 7 పాత్రలు, అండ్ ఆ పాత్రల్లో దేవుని యొక్క కోపము నింపబడింది అనేది మనం గతంలో కూడా చూసాం. ఇవి చివరి 7 తెగుళ్ళు. వీటిని దేవుడు తెగుళ్ళు, ప్లేగ్స్ అని పిలుస్తున్నాడు. తెగులు అంటే మనందరికీ తెలుసు, తెగులు అనేది ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అలాంటి తెగుళ్లతో లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులను అండ్ ముఖ్యంగా సాతాను మూకలను ఆయన చివరిలో శిక్షించబోతున్నాడు. ఒక బైబిల్ కామెంటేటర్ ఏమంటాడంటే, మనిషి లోకాన్ని పాడు చేశాడు, సాతాను లోకాన్ని పాలించాడు, దేవుడు వారిద్దరూ దాన్ని పతనం చేయకుండా చివరిలో వచ్చి దాన్ని విమోచించాడు. సో మ్యాన్ రూయిన్డ్ ద వరల్డ్, ద డెవిల్ రూల్డ్ ద వరల్డ్, అండ్ గాడ్ కేమ్ అట్ లాస్ట్ టు రెస్క్యూ ద వరల్డ్ అని ఆ యొక్క బైబిల్ కామెంటేటర్ అంటాడు. అది నిజమే. దేవుడు కూడా తన తీర్పు తీర్చేటువంటి సమయం వరకు దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. ఆయన యొక్క దీర్ఘశాంతము చాలా విస్తృతమైనది. గాడ్ ఈజ్ లాంగ్ సఫరింగ్ అంటారు కదా. లాంగ్ సఫరింగ్ అంటే ఈజ్ వెరీ లాంగ్ సఫరింగ్. చాలా లాంగ్ రోప్ని లోకంలో ఉన్నటువంటి మనుషులకు హోప్గా ఇచ్చాడు. అయినా కూడా వారు దాన్ని పట్టుకోలేక, దాని ద్వారా మేలు పొందలేకపోయినప్పుడు, ఆయన గడియ వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చాలి. పాపానికి ఆయన తప్పకుండా ఆ యొక్క శిక్ష విధించాలి. కనుక దేవుడి కోపం అనేది వస్తోంది. యోహాను ఈ యొక్క దర్శనాలను ఐదారు చూస్తాడు, లేకపోతే అనుభవపూర్వకంగా వాటిని వినడం ద్వారా తెలుసుకుంటాడు. ఇవి దృశ్య శ్రవణ దర్శనాలుగా మనం గతంలో నేర్చుకుంటూ వచ్చాం. సో ఆయన ఇక్కడ ఒక గొప్ప స్వరాన్ని విన్నాడు. ఆ గొప్ప స్వరం ఎక్కడి నుండి వచ్చింది? ఆలయములో నుండి వచ్చింది. ఆలయములో నుండి గొప్ప స్వరం వచ్చింది అంటే అది దేవుడి యొక్క స్వరమే. యోహాను యూదులకున్నటువంటి ఒక ఆనవాయితీ ప్రకారము దేవుడి యొక్క నామాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడకుండా ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక స్వరాన్ని విన్నాను. ఆలయంలో నుండి ఆ స్వరం వచ్చింది. 15వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు ఒకసారి గమనిస్తే, అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను. అంటే ఆలయములో దేవుడు తప్ప మరొకడు లేడు. కనుక ఆలయములో నుండి స్వరం బయటకు వచ్చింది అంటే అది దేవాది దేవుని యొక్క స్వరమే. 16వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మీరు చూస్తే, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది ఆ యొక్క ఫస్ట్ వాయిస్ ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఆ యొక్క దేవాలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి సింహాసనం మీద నుండి వచ్చింది. సింహాసనాసీనుడైనటువంటి దేవాది దేవుడి దగ్గర నుండి వచ్చింది. సో ఇది దేవుడి స్వరం. దేవుడే ఆ 7 దూతలకు ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించండి. ఆ 7 పాత్రల్లో దేవుడి కోపముతో ఉంది అని మనం చూసాం. అండ్ లాస్ట్ లెసన్లో నేను మీకు చెప్పినట్టు మీకు జ్ఞాపకం ఉండొచ్చు, అదొక సాసర్ వంటిది. అంటే ఒక చిన్న సాసర్ని తీసుకొని మీరు అలా పిల్లికి పాలు పోసినప్పుడు ఎట్లా పోసేస్తారో అంత చిన్న సాసర్. సో ఇక్కడ కూడా చూడండి, దేవుడు ఒక పెద్ద
మరి ఒక గంగాళంలో కోపాన్ని పెట్టి గంగాళం కుమ్మరించండి అనట్లా, చిన్న సాసర్నే వాడుతున్నాడు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దాంట్లో కూడా ఆయనకున్నటువంటి కనికరం, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ తత్వం ఎంత గొప్పదో. సో ఆయన దూతలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అండ్ ఆ దూతలు మారు మాట్లాడకుండా ఆయన యొక్క చిత్తాన్ని జరిగించారు. దూతల్లో, దేవుని యందు ఉన్నటువంటి దూతల్లో, మంచి దూతల్లో, పరిశుద్ధమైనటువంటి దూతల్లో మనకు కనబడేటువంటి లక్షణం ఏంటంటే వారు దేవుడితో వాదన పెట్టుకోరు. దేవుడు ఆయన యొక్క కుమారుణ్ణి దూతల రక్షణ కొరకు బలియాగముగా సిలువ మీద ఇవ్వలేదు, మనందరి రక్షణ కొరకు బలియాగముగా సిలువ మీద ఇచ్చాడు. కానీ విశ్వాసులు దేవుడితో వాదన పెట్టుకుంటారు, విశ్వాసులు దేవుడిని ప్రశ్నలు అడుగుతారు, విశ్వాసులు దేవుడి ఎదుట సందేహాలు వెళ్ళబుచ్చుతారు. ఇప్పుడు నేను ఆ మాట చెప్పినప్పుడు నా యొక్క అర్థము, విశ్వాసి ప్రశ్న అడగకూడదు, సందేహం వెళ్ళబుచ్చకూడదు, లేక దేవుడితో మరి ఒక రీజన్, అంటే యెషయా 1లో ఆయన అంటాడు కదా, రండి మనము మన యొక్క వివాదాన్ని తీర్చుకుందాం అని దేవుడితో కూర్చొని రీజన్ అవుట్ చేయకూడదు అన్నది నా యొక్క ఉద్దేశం కాదు, అది బైబిల్ బోధ కాదు. కాకపోతే వారికి దేవుడి మీద ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉందో చూడండి. దేవుడు ఏదైనా చెప్తే దాని గురించి మనం చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదైనా చెప్తే అది మనకు అర్థం కాకపోయినా మనం వెంటనే పోయి చేయడంలో మనకు చాలా శ్రేయస్సు ఉంది అనేటువంటి ఆ గొప్ప సత్యం వారికి తెలిసింది. కానీ ఏళ్ల తరబడి దేవుడి ప్రజలము అని సంఘాలకు వచ్చేటువంటి వారికి తెలియకపోవడం దురదృష్టకరం. సో దేవుడి చిత్తాన్ని దూతలు చేస్తారు, అది వారికి మంచిగా అనిపించినా చేస్తారు, అది వారికి మంచిగా అనిపించకపోయినా చేస్తారు. వారిని పోయి దేవుడు వారికి శుభవార్త చెప్పమంటే చెప్తారు, దేవుడు పోయి ఈ దుర్వార్త వాడికి చెప్పు అంటే చెప్తారు. వారి మీదికి పోయి నా ప్రేమను కుమ్మరించమంటే కుమ్మరిస్తారు, సహాయం చేయమంటే చేస్తారు, అండ్ వారిని పోయి చంపమంటే చంపుతారు. సో దేవుడి దూతలు రెండు రకాలుగా కూడా హెల్ప్ చేయడానికి, హామ్ చేయడానికి, దేవుడి చిత్త ప్రకారం వారు దేవుడి పని చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. అండ్ ఒక భక్తుడు అనేవాడు, ఒక క్రైస్తవుడు కనీసము దూత స్థాయి వ్యక్తి అయినా అయి ఉండాలి కదా, ఒక క్రిస్టియన్ కనీసము ఏంజల్ లెవెల్లోకైనా రావాలి కదా, దానికన్నా కిందుంటే వాడేం క్రిస్టియన్? మీరు ఆలోచించండి, కొంత డీప్గా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఈ 11 వచనాల్లో మనం ఈ పాటికి చాలాసార్లు కుమ్మరించుడి అనేటువంటి పదాన్ని చదివా. మీరు లెక్క పెట్టుకుంటే 8 సార్లు ఉంటుంది. పోర్ అవుట్ అనేటువంటి ఆంగ్ల పదాలు. సో దేవుడి కోపాన్ని కుమ్మరించమంటున్నాడు. అదే పదాన్ని న్యూ టెస్టమెంట్లో, ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథంలో వాడబడినటువంటి అదే పదాన్ని న్యూ టెస్టమెంట్లో మరో 2 చోట్ల నేను మీకు చూపిస్తాను. సమయాన్ని బట్టి ఈ 2 చాలా మరి శక్తివంతమైనటువంటి భాగాలు కనుక ఆ 2 భాగాలు మనకు సరిపోతాయి. అపోస్తులైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినప్పుడు రోమా 5వ అధ్యాయము 5వ వచనంలో రాశాడు. 2వ భాగంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని నేను చదువుతున్నాను. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. సో మొదట దేవుడు తన కోపాన్ని లోకం మీద కుమ్మరించలేదు. మొదట దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఒక పాపాత్ముడి యొక్క హృదయంలో తన ప్రేమను కుమ్మరించాడు. దేవుడు మొదట మనిషికి ప్రేమను కుమ్మరించేటువంటి స్థితిని ఏర్పాటు చేశాడు. సో ఆయన యొక్క ప్రేమ రక్షించబడుతున్నటువంటి వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడింది. అది మొదటి విషయము. రెండో విషయం ఏంటి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూస్తే, పెంతెకోస్తు దినాన్న పేతురు ఆత్మపూర్ణుడై ఆయన ప్రవచించినప్పుడు ఈ మాట చెప్పాడు, అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. సో ఇక్కడ పరిశుద్ధాత్మను మనుషుల మీద కుమ్మరిస్తానంటున్నాడు. సో మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన యొక్క ప్రేమను పాపాత్ముల హృదయాల్లో కుమ్మరించాడు, ఆయన్ని ప్రేమించడానికి, ఇతరులను ప్రేమించడానికి, అండ్ ఆ యొక్క బలహీనులను, బుద్ధిహీనులను, భక్తిహీనులను తన పరలోకము నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా బలపరిచి తన కొరకు నిలబెట్టి వాడుకుంటానన్నాడు. సో దేవుణ్ణి ఎక్కడ కూడా మనము వేలెత్తి చూపలేనటువంటి స్థితిలో తన్ను తాను పెట్టుకున్నాడు. సో మొదట ప్రేమను కుమ్మరించాడు, తరువాత పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు, అండ్ ఆ తరువాతే తన కోపాన్ని అనేక అవకాశాల తర్వాత కూడా మారు మనసు పొందని వారి మీద కుమ్మరిస్తాడు. ఈ కుమ్మరింపుకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అపోస్తులైనటువంటి యోహాను కాలంలో వారు పానార్పణములు చేసేవారు, లిబేషన్ అంటారు. ఒక పాత్రలో మరి ద్రాక్ష రసాన్ని లేక నూనెను తీసుకొని నేల మీద పోసేసేవారు. గ్రీకో రోమన్లు ఆ యొక్క కల్చర్ ప్రకారము
మరి ఈ యొక్క దేవుడు జూస్ అనేటువంటి వారి దేవుడికి లేక వారి యొక్క ఇతర దేవతలకు వారు అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేసేవారంటే ద్రాక్షారసాన్ని లేక నూనెను పాత్రలో పోసి నేల మీద పోసి ప్రార్థన చేసేవారు. వారు రకంగా పోస్తే పైనుండి వారికి సురక్షితంగా అండ్ ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఉంటుంది అనేటువంటి ఒక దీవెన దిగొస్తుంది అన్నది వారి విశ్వాసం. ఓడ ప్రయాణాలు చేసే ముందు ఓడ బయలుదేరక మునుపు రేవు దగ్గరే వారు ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఆ యొక్క నూనె లేక ద్రాక్ష రసాన్ని తీసుకొని వారి దేవుడికి మొక్కుకొని మమ్మల్ని సురక్షితంగా ఓడ ప్రయాణంలో కాపాడు, అవతలకి చేర్చు అని నీటిలో సముద్రంలో దాన్ని పోసిపోయేవారు. సో యోహాను ఏం చేశాడంటే దాన్ని ఇప్పుడు రివర్స్ చేశాడు. దేవుడి అనుగ్రహం కోసం మీరు ఇప్పటిదాకా పాత్రలు పోసేవారు, మీ పాత్ర పోయబడితే ప్రార్థనగా పైకి పోయేది, పైనుండి దీవెన వచ్చేది. కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది. ఇప్పుడు పైనుండి దేవుడే పాత్రను కుమ్మరిస్తున్నాడు. అంటే మీ మీద అనుగ్రహం కోసం కాదు, ఇప్పుడు మీ మీద తన యొక్క పూర్ణ ఆగ్రహాన్ని చూపించడానికి దేవుడు తన ఆగ్రహపు పాత్రలను కుమ్మరిస్తున్నాడు అనేది ఆయనకి తెలుసు కనుక ఆయన ఇక్కడ ఆ విషయాన్ని రాశాడు. సో మొదటి దూత వెలుపలికి వచ్చి ఆ పాత్రను లేక తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగమి యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. సో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పాత నిబంధనలో ఎక్సడస్ 9:9-11 మీ జ్ఞాపకం ఉండొచ్చు. నేను కొన్ని చదువుతాను, కొన్ని చదవను, ఎందుకంటే గతంలో మనం కవర్ చేసాం, టైం సరిపోదు కనుక కొన్నింటి నేను జస్ట్ రెఫర్ చేస్తాను. నిర్గమాకాండం 9వ అధ్యాయం 9-11 వరకు చదువుతున్నాను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటి మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగునని మోషే అహరోన్లతో చెప్పాను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దుర్లాయను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రకు ఐగుప్తీయులకును అందరికీ పుట్టాను. సో అక్కడ ఎట్లా దద్దుర్లు పుట్టాయో అదే ప్రకారం ఇప్పుడు వీరి మీదకి ఆ మొదటి పాత్ర కుమ్మరింపబడినప్పుడు మరి చాలా బాధాకరమైనటువంటి చెడ్డ పొండు పుడుతోంది. ఇంకొక సంఘటన కూడా ఓల్డ్ టెస్టమెంట్ లో మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమయాలు 5వ అధ్యాయంలో దేవుడి మందస్సాన్ని వారు దాగోను మందిరంలోనికి తీసుకుని వచ్చి పెడతారు. దాగోను మందిరం ఫిలిస్తీన్లది. అక్కడ దాగోను దేవుడి మందస్సం ఎదుట నిలవలేక పడిపోతాడు, తర్వాత పగిలిపోతాడు. అయితే దేవుడి మందస్సాన్ని, ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడి మందస్సాన్ని ఈ అపవిత్రులైనటువంటి వారు ఎలా వ్యవహరించాలో ఎరుగక దాన్ని వారి దగ్గర పెట్టుకున్నప్పుడు వారికి రహస్య స్థావరములలో గడ్డలను దేవుడు కలిగిస్తాడు. అండ్ ఆ గడ్డలు చాలా భయంకరమైనటువంటి వేదన వారికి కలిగించి వారికి చావు వచ్చేటట్టు చేస్తాయి. వారికి ఒక సంగతి తెలుసుకుంటారు, ఈ దేవుడి మందసాన్ని మన దగ్గర నుండి బయటికి పంపకపోతే మనమందరం చచ్చిపోతాం. సో అష్డోద్ నుండి ఎక్రోనుకు దాన్ని పంపించేస్తారు. అదొక చిహ్నం మాత్రమే. అది ఓల్డ్ టెస్టమెంట్ లో భవిష్యత్తులో దేవుడు పాపాత్ముల పట్ల ఏం చేయబోతున్నాడో ముందుగా చూపించినటువంటి చిత్రం మాత్రమే. రెవల్యూషన్ 16లో దానికి 10 రెట్లు లేక దానికి 100 రెట్లు దారుణంగా ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఈ యొక్క బాధాకరమైనటువంటి చెడ్డ పుండు ఒక్కసారి మీరు ఆలోచించండి. చిన్న పుండు మనకు ముఖం మీద వచ్చిన, చిన్న పుండు కొన్ని స్థలాల్లో మనకు వచ్చిన, అది సీము కట్టి అది బాధను కలిగించేటువంటిదిగా ఉంటే మనకెంత అసౌకర్యంగా ఉంటుంది, మనకెంత ఇబ్బందిగా ఉంటుంది. మనం అన్ని రకాలుగా దాన్ని తీసేసేందుకు, దాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నం చేస్తాము. మరి ఇక్కడ బాధాకరమైనటువంటి చెడ్డ పుండు అది ఎంత సైజులో ఉంటుందో మనకు తెలియదు, కానీ అది వారికి విపరీతమైనటువంటి బాధను కలిగిస్తోంది. అయితే ఈ పుండు ఎవరికి కలుగుతోంది అనేది మీకు ఒకవేళ ప్రశ్న ఉంటే, ఒక స్పెసిఫైడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి, క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి మాత్రమే. ఆ పాటికి ఈ యొక్క యాంటీ క్రైస్ట్ ప్రపంచమంతా కూడా తన రాజ్యాన్ని స్థాపించాడు, తన ముద్ర వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, దేవుడి యొక్క కృపలో ఉన్నటువంటి ఆయన కొందరు ప్రజలు లేక శేషము తప్ప మిగతా వారందరూ కూడా ముద్రింపబడినటువంటి వారే. దాన్ని బట్టి అలాంటి వారందరి మీదకి కూడా వస్తుంది. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు నాకు లొంగక, మీరు నన్ను ఆరాధించక, మీరు నన్ను గౌరవించక
క్రూర మృగాన్ని మీరు అనుసరించారు, దాన్ని మీరు నమ్మారు, దాని ముద్ర చేతి మీద మీ యొక్క నొసటి మీద వేసుకున్నారు. అదేసుకుంటేనే మీకు కొండము, అదేసుకుంటేనే మీకు తినడము, అదేసుకుంటేనే మీకు బతుకుదేరు అనుకున్నారు కదా, తింటున్నారు కదా, బట్ట కట్టుకుంటున్నారు కదా, బతుకుతున్నారు కదా, ఇప్పుడు నా యొక్క చెడ్డ పుండుతో బతకండి అని కొట్టాడు. నా ఇప్పుడు మీరు ఆలోచించండి, అట్లాంటి చెడ్డ పుండు మరొక బైబిల్ పండితుడి ప్రకారము ఆయన అంటాడు, ఆ యొక్క పాత్ర గ్రీక్ టెస్టమెంట్ ప్రకారము దేవదూత భూమిలోనికి పోసాడు. సో భూమిలోనికి పోసినప్పుడు భూ పంటంతా కూడా వారికి వచ్చినప్పుడు వారు తిన్నారు. తింటే వారికి శరీరం పైన మాత్రమే చెడ్డ పండ్లు కాదు, లోపల కూడా చెడ్డ పండ్లు వచ్చాయి. ఇప్పుడు ఏం తింటారు చెప్పండి? నోరంతా చెడ్డ పండ్లు ఉన్నాయి, ఏం తింటారు చెప్పండి? సో వాడు పెడితే తిందాం, వాడు పెడితే బతుకుదాం అనుకున్నారు. నా లోకంలో ఉండి నా భూ పంటను, నా నీటిని, నా సూర్యుడిని, నా ఆకాశాన్ని మీరు గుర్తించకుండా వాడి వెంట పోయారు కదా. మీకు తగిన శాస్తి ఏంటి అంటే మీరు ఏ రకంగా కూడా ఒక అడుగు ముందుకు లేకుండా చెడ్డ పండుతో బాధపడతారని దేవుడు చెడ్డ పండు పెట్టేశాడు. సో ఆలోచించండి, మనిషి ఏం విత్తుతాడో అదే కోస్తాడు అనేటువంటి సిద్ధాంతాన్ని అనేక సందర్భాల్లో దేవుడు తిరిగి అవకాశాలు అనేకం ఇచ్చిన తర్వాత వారికి కనువిప్పు కోసం చూపిస్తాడు. ప్రాగ్ అనేటువంటి ఒక దేశంలో, మరి అక్కడ జెకోస్లోవాకియా యొక్క క్యాపిటల్ అది, ఆమె పేరు వేరా జెర్మాక్. వేరా జెర్మాక్ ఆమె యొక్క భర్త తనను మోసగిస్తున్నాడు అని ఒకరి ద్వారా తెలుసుకుంది. తెలుసుకున్న తరువాత వారు చెప్పినటువంటి మాటను నమ్మకుండా అది నిజమో కాదో ఆమె నిజంగానే దాని వెనకాల మరి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆమె భర్త మరొక స్త్రీతో పోయి ఆమెను మోసగిస్తున్నాడు అనేది నిజమైపోయింది, రుజువైపోయింది. సో ఆమె అనుకుంది, మనసు విరిగిపోయి నేను ఇక బ్రతికి లాభం లేదు, చచ్చిపోదామని వారి ఇంటి యొక్క 3వ అంతస్తులో వారి ఇల్లు ఉంటుంది ప్రాగ్లో. వారి ఇంటి యొక్క 3వ అంతస్తు కిటికీ మీద నుండి దూకేసింది ఆత్మహత్య చేసుకోవడానికి. ఆమె దూకగానే అక్కడ ఉన్నటువంటి వారు వచ్చేసి అంబులెన్స్ ని పిలిచారు, ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆమెకు వైద్యం చేస్తున్నారు. చివరిలో ప్రెస్ వారికి ఇవ్వబడినటువంటి వర్తమానం ఏంటంటే ఆమె పైనుండి పడిన సమయంలో కింద ఆమె భర్త వస్తూ ఉన్నాడు, డైరెక్ట్ గా వచ్చి వాడి మీద పడింది, వాడు చచ్చాడు, ఈమె బతికి బయటపడింది. సో దాన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. సో దేవుడు అనుకుని ఉండొచ్చు, బహుశా నువ్వెందుకమ్మా చావాలి, వాడు చస్తే నీకు పీడా పోతుంది అనేసి. సో మనం ఏం వెతుతామో దాన్నే కోస్తాం. రెండవది జడ్జిమెంట్ ఆన్ ద సీ. జడ్జిమెంట్ ఆన్ ద సీ, సముద్రము మీద కుమ్మరింపబడిన తీర్పు. 3వ వచనం, 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను, అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. గతంలో 3వ వంతు పాడైంది సముద్రం, కానీ ఇప్పుడైతే మొత్తం అంతా పోయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మొదట భూమి మీద, ఆ తరువాత దేవుడు ఆ యొక్క పాత్రను సముద్రం మీద కుమ్మరించాడు. అండ్ సముద్రంలో ఉన్నటువంటి నీరు, సముద్రము అంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలకు, ప్రపంచంలో ఉన్నటువంటి మహాసముద్రాలకు అన్నింటికి కూడా ఒక పిక్చర్ అన్నమాట, ఒక చిత్రం. ఆ సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. మామూలు రక్తం కాదు, బతుకున్నోడు రక్తం కాదు, చచ్చిపోయినటువంటి ఒక శవములో ఉండేటువంటి రక్తం, చచ్చిన రక్తం అది. అంత మాత్రమే కాదు, అది మరి చెడిపోయినటువంటి రక్తం, కులిపోయినటువంటి దేహంలో ఉన్నటువంటి రక్తం, ప్రసరణ లేకుండా ఉన్నటువంటి రక్తం, కలుషితమైపోయినటువంటి రక్తం. మరి దాని గురించి ఒక సైంటిస్ట్ వివరించలేడు. ఒక బైబిల్ స్కాలర్ ఏమంటాడంటే, జాన్ ఈస్ వ్యూయింగ్ అ సూపర్ న్యాచురల్ ఫినామినన్ రాదర్ దాన్ అ సైంటిఫిక్ ఎక్స్ప్లెయినబుల్ ఈవెంట్. శాస్త్రీయంగా వివరించదగినటువంటి విషయాన్ని కాదు ఆయన చూసేది, ఒక అసాధారణమైనటువంటి విషయాన్ని చూస్తున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలు, మహాసముద్రాలు అన్నీ కూడా మరి ఎన్ని టన్నుల నీళ్లతో, ఎన్ని గ్యాలన్ల నీళ్లతో ఉన్నాయో ఎవడు అంచనా వేలేడు. అదంతా కూడా చచ్చిన వాని రక్తము లేక పీనుగ రక్తం వంటిది ఆయను అని అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇక ఆ యొక్క రక్తములో ఏది కూడా బ్రతికి ఉండలేదు. కనుక దేవుడి వాక్యం ఏమంటోంది, ఆ సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ కూడా చచ్చిపోయాయి. జస్ట్ అట్లాంటి థిక్ బ్లడ్గా వాటర్ మారిపోతే దాని యొక్క చలనం ఎట్లా ఉంటుందో చూడండి. అది అలగా లేస్తుందా? మీరు ఇమాజిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. వాటర్ లాగా అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండగలదా?
అండ్ అక్కడ ఆ యొక్క జీవ జంతువులు ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సీ లైఫ్, మరి సీ క్రీచర్స్ అన్ని కూడా చచ్చిపోతే చచ్చినవన్నీ కూడా పైకి తేలి ఆడుతున్నప్పుడు అలాంటి ఆ యొక్క శవపు రక్తము ఆ సముద్రాల మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వేల కొలది ఓడలు ముందుకు పోతాయా, ఇరుక్కుపోతాయా? వారందరికీ ఆహారం అనేది లభిస్తుందా? ప్రపంచంలో ఈ యొక్క సీ లైఫ్ ద్వారా లేకపోతే సీ ఫుడ్ ద్వారా ఎంతమంది బతుకుతున్నారు? వారందరి సంగతి ఏం కావాలి? అండ్ ఎన్నో బీచ్ రిసార్ట్లు, బీచ్ హోటల్స్ సముద్రపు ఒడ్డున కట్టుకుంటారు. ఇవన్నీ కూడా సముద్రపు ఒడ్డుకొచ్చి పడి తెగ కంపు కొడుతుంటే అక్కడ ఉంటారా? అవన్నీ ఖాళీ చేసేసి పట్టణాలకు ఊరికి వెళ్ళిపోతారా? అసలు ఊహించడం కూడా కష్టం. ఎందుకంటే అక్కడ చాలా పాసిబిలిటీ ఉంది. నాకు తెలిసినటువంటి కొంతమంది ఈ యొక్క సముద్ర పొడ్డుల్లో లగ్జరీ హోమ్స్ కట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఆ సమయంలో బతుకుంటే లగ్జరీ హోమ్స్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ టెర్రిబుల్ స్టింక్ ఉంటుంది, విపరీతమైనటువంటి దుర్వాసన అనేది అక్కడ ఉంటుంది. సో అన్ఇమాజినబుల్ అన్నమాట. అలాంటి పరిస్థితిని దేవుడు త్వరలో లోకానికి కల్పించబోతున్నాడు. ఎందుకు అనే దానికి కూడా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30-31 వచనాలు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. ఆయన చెప్పాడంటే చేస్తాడు. తన కాలమానం ప్రకారం, తన చిత్తం ప్రకారం ఎవరికి ఎప్పుడు ఏమి చేయాలో దేవుడికి బాగా తెలుసు. దాంట్లో దేవుడు ఒక్క విషయంలో కూడా ఆయన పొరపడడు. అండ్ 31లో అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. చచ్చినటువంటి దేవుళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వారే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇక ఈ జీవము కలిగినటువంటి దేవుడి చేతుల్లో పడుట భయంకరమే కదా. సో సముద్రాలను ఆయన చచ్చిన వాని యొక్క రక్తముగా, పీనుగా రక్తముగా మార్చేస్తాడు. 1628లో మొట్టమొదటిసారి ఒక డాక్టర్ విలియం హార్వే ఆయన మనిషి యొక్క నరాల్లో రక్తము ప్రసరిస్తుంది అనేది కనుగొన్నాడు. అంటే హీ డిస్కవర్డ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ బాడీ. ఎప్పుడు? 1628. దానికన్నా ముందు మనుషులకు రక్తము అంటే మరో రకమైనటువంటి భావం ఉండేది. అఫ్ కోర్స్ బైబిల్లో దేవుడు రక్తము ఏంటో చెప్పినా కూడా బైబిల్ని ఎరుగనటువంటి వారే చాలా మంది, దాన్ని పట్టించుకున్నటువంటి వారే చాలా మంది. కనుక రక్తము అంటే రోగము అనుకునేవారు. ఏమనుకునేవారు? రక్తము అంటే రోగము అనుకునేవారు. రక్తము అంటే జీవము అనుకునేవారు కాదు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? రక్తములో జీవం ఉంది. అందుకనే మనము లైఫ్ బ్లడ్ అంటాం. రక్తం పోతే జీవం పోయింది, ప్రాణం పోయింది. వాడి ప్రాణం కాపాడాలంటే వాడికి రక్తం ఎక్కించాలి అంటారు, అంటే ప్రాణం పోయాలి అంటారు. సో 1628 కన్నా ముందున్నటువంటి వరల్డ్లో ఉన్నటువంటి ఎక్కువ శాతము బ్లడ్ అనగానే డిజీజ్ అనుకునేవారు. అండ్ వారు ఆ సమయంలో ఏదైనా రోగం వస్తే ఒక ప్రొసీజర్ని చేసేవారు. దాన్ని బ్లడ్ లెట్టింగ్ అంటారు. బ్లడ్ లెట్టింగ్ అంటే నాలో చెడ్డ రక్తం ఎక్కువైంది, ఆ చెడ్డ రక్తం నాకు రోగాన్ని తెచ్చింది, చెడ్డ రక్తాన్ని నేను బయటికి పంపాలి. సో ఇక్కడ కట్టు, ఇక్కడ కట్టు, ఇక్కడ కట్టు, ఇక్కడ కట్లు పెట్టుకొని రక్తాన్ని బయటికి పంపేవారు. లేకపోతే జలగలను తెచ్చి ఒంటికి పట్టించి చెడ్డ రక్తాన్ని పీల్చి దాన్ని బయటికి తీసేయించేవారు. దీన్ని బ్లడ్ లెట్టింగ్ అంటారు. ప్రపంచంలో ఒక ప్రముఖుడు ఆయన దానికి కారణం చేత చచ్చిపోయాడు. ఆయన పేరు జార్జ్ వాషింగ్టన్. జార్జ్ వాషింగ్టన్కి రోగం వచ్చింది. ఆయన వెంటనే తన వైద్యుడిని పిలిపించాడు. నాలో ఉన్నటువంటి చెడ్డ రక్తాన్ని తీసేయమంటే ఆ రాత్రంతా ఆ వైద్యుడు అతని సహకారులు ఆయన శరీరంలో ఉన్నటువంటి 40% ఆఫ్ ద బ్లడ్ని బయటికి తీసేశారు. ఆయన ఉదయానికి చచ్చిపోయాడు. సో అది 1628 కన్నా ముందున్నటువంటి పరిస్థితి. విలియం హార్వే ద్వారా ప్రపంచానికి దేవుడు చేసిన మేలు ఏంటంటే రక్తంలో రోగం లేదు, రక్తంలో జీవం ఉంది. కాకపోతే మీ యొక్క రోగాలన్నీ రక్తం బయట పెడుతుంది. అందుకే మనకి ఏం టెస్ట్ చేస్తారు? బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో ఈ యొక్క రక్తముతో దాన్ని నింపేస్తాడు. దానికి కూడా ఒక కారణం ఉంది. అది కూడా మనం మెసేజ్లో ముందుకెళ్ళినప్పుడు చూస్తాం. మూడవది జడ్జ్మెంట్ ఆన్ ద స్ట్రీమ్స్. జడ్జ్మెంట్ ఆన్ ద స్ట్రీమ్స్ 4వ వచనం నుండి 7వ వచనం వరకు నదులలో, జలధారలలో మరి ఈ యొక్క తీర్పును ఆయన కుమ్మరిస్తాడు. 4 నుండి 7 వరకు గమనించండి. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే.
నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. సో ఇక్కడ ఆ మూడవ దూత కుమ్మరించగానే నదులు జలధారులన్నీ కూడా రక్తమయమైపోయాయి. మీకు జ్ఞాపకం ఉండాలి, ఓల్డ్ టెస్టిమెంట్లో మోషే ద్వారా దేవుడు అదే పని చేయించినప్పుడు నైలు నది, లేకపోతే ఐగుప్తులో ఉన్నటువంటి నదులు, ఐగుప్తులో ఉన్నటువంటి చెరువులు, ఐగుప్తులో ఉన్నటువంటి నీటి గుంటలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క నీటి పాయలు మాత్రమే, అంటే ఒక దేశంలో మాత్రమే అది జరిగింది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు యొక్క విరోధి క్రూర మృగం యొక్క పరిపాలన జరగబోతోంది కనుక ఎక్కడెక్కడ వాని యొక్క సమూహాలు ఉంటాయో ఆ ప్రపంచమంతా కూడా జీవధారలు కలుషితమైపోతాయి. 78వ కీర్తన 44వ వచనంలో ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. సో ఈ యొక్క స్ట్రీమ్స్ ఎక్కడైతే మనకు డ్రింకింగ్ వాటర్ లభిస్తుందో, దేని మీద అయితే మనిషి అండ్ జంతువు ఆధారపడుతుందో, ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఆ టైంలో ఎంతమంది ఉంటారో మనం లెక్క కట్టడం మన కష్టం. ఎందుకంటే ట్రిబులేషన్లో చాలా మంది చచ్చిపోతూ వస్తారు అండ్ సంఘము ఎత్తబడినటువంటి స్థితిలో ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చూసాం. కనుక ప్రపంచ జనాభా ఎంత ఉంటుందో మనకి తెలియదు. కానీ అంత పెద్ద సంఖ్యకి మరి ఆ జంతువులకి నీరు అనేది లేకపోతే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. వాటర్ పొల్యూట్ అయిపోతే ఎట్లా ఉంటుంది? మన హైదరాబాద్లో అప్పుడప్పుడు మన యొక్క మంజీరా వాటర్ వాడేటువంటి వారి యొక్క ట్యాప్ గుండా మురికి నీరు వస్తే వారు బాటిల్లో పట్టుకొని ఆ యొక్క ఫోటో తీసి ఈనాడుకి పంపిస్తారు. ఇదిగో వేయండి మా ఇంట్లో ఈ నీళ్ళు వచ్చాయి, వెంటనే ఆయన వేస్తాడు. లేకపోతే డైలీ వారు ఏం చేస్తారంటే వాటిని వేస్తారు. ఇప్పుడు ఈ యొక్క మీ స్మార్ట్ ఫోన్తో మా యొక్క కాలువ ఇట్లా అయిపోయింది, మా నది అట్లా అయిపోయింది, మా నీటి గుంట ఇట్లా అయిపోయింది, మా చెరువు అట్లా అయిపోయిందని ఎవరికి పంపిస్తారు? ఎవడు తీరుస్తాడు మీ కష్టాన్ని ఒకవేళ అప్పుడు ఉంటే? సో డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు తెస్తారు? ఏ ముఖ్యమంత్రి తేగలడు? ఏ ప్రధానమంత్రి తేగలడు? ఏ మరి వాటర్ రిసోర్స్ పర్సనల్ తేగలరు? విలియం స్టిట్జర్ ఆయన ఫిలిప్పీన్స్కి వెళ్ళాడు. ఫిలిప్పీన్స్కి మరి అమెరికన్స్ సహాయము చాలా రకాలుగా చేశారు. అయితే ఆ సహాయం తర్వాత ఈయన వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫిలిపినోని ఆయన ఒక ప్రశ్న అడిగాడు. అమెరికా ద్వారా మీ దేశానికి కలిగిన అతి ముఖ్యమైనటువంటి హెల్ప్, సహాయము ఏదైనా నీవు చెప్పగలవా అంటే వెంటనే అతడు చెప్పేశాడు, ఆర్టీసియన్ వెల్. అంటే అమెరికన్లు మా దేశానికి వచ్చి ఆ యొక్క నీరు ఈ భూమిలో ఉంది, అక్కడ నీటి యొక్క బావి ఉంది అని మాకు తవ్వి చూపించారు. పంపు లేకుండానే నీరు పైకి ఉబికి వచ్చే ఏర్పాటు వారు చేశారు. అది మమ్మల్ని బతికించింది. మా పసికందులు బ్రతకడానికి, మా యొక్క స్త్రీలు పురుషులు బ్రతకడానికి, మా దేశం ఈ రోజున బ్రతకడానికి అమెరికన్ చేసిన సహాయాన్ని మేము మర్చిపోలేము. ఎందుకంటే మెనీ టైమ్స్ హ్యావ్ ఐ థ్యాంక్డ్ గాడ్ ఫర్ వాటర్, ఫర్ డీప్ క్లియర్ వాటర్, డ్రింకింగ్ వాటర్. ద మిరకల్ ఆఫ్ వాటర్ ఈజ్ ద మిరకల్ ఆఫ్ లైఫ్ అని అన్నాడు ఆయన. నీరు అనేటువంటిది ఒక అద్భుతం, ఎందుకంటే అది మనిషి జీవితాన్ని, జంతువు జీవితాన్ని కాపాడుతుంది. అందుకనే యేసుప్రభువు అంటాడు, నేను జీవ జలమై ఉన్నాను, ఐఎమ్ ద లివింగ్ వాటర్. సో ఆ నీటిని దెబ్బ కొడతాడు దేవుడు. దీని వెనకాల ఒక కారణం ఉంది, అదేంటో నేను మీకు కాసేపట్లో చెప్తాను. వారు ఎవరిని ఆశ్రయించారో ఇప్పుడు వారికి ఎందుకు పనికిరారు అనేది దేవుడు నిరూపిస్తున్నాడు. సో ఆ నీరు అంతా కూడా రక్తమైపోయినప్పుడు అక్కడ జలముల దేవదూత అనే ఒక మరి దేవదూత మరి పలికినటువంటి మాటలు మనం చూస్తాం. గతంలో మనం చూసాం మోషే యొక్క కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. అటువంటి ఒక ఇక్కడ దేవదూత పలికినటువంటి కీర్తనను మనకు దేవుడు చూపిస్తాడు. సో 3 పాత్రలు కుమ్మరింపబడిన తర్వాత 4వ దాంట్లోనికి వెళ్ళిపోకుండా మరలో ఒక అంతరాయం, ఒక ఇంటర్ల్యూడ్ని తీసుకుని వస్తాడు యోహాను. జలముల దేవదూత గతంలో మీకు గుర్తు ఉంటే 7వ అధ్యాయము 1వ వచనంలో రకరకాల దేవదూతల గురించి మనం ఇక్కడ ప్రకటన గ్రంథంలో చదువుతాము. 3 గురించి నేను చూపిస్తాను. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. అంటే వీరు వాయువుల మీద అధికారం కలిగినటువంటి దేవదూతలు. 14వ అధ్యాయం 18వ వచనానికి రండి. మరి ఒక దేవదూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు.
సో దేవుడు తన దూతలను వివిధ రకాలైనటువంటి ఈ యొక్క ఎలిమెంట్స్ మీద, పంచభూతముల మీద ఆయన నియమించాడు. అగ్ని మీద అధికారం కలిగినటువంటి దూత, జలముల మీద అధికారం కలిగినటువంటి దూత, వాయువుల మీద అధికారం కలిగినటువంటి దూత. మరి వీటన్నిటి మీద, లోకము నడవడానికి అవసరమైనటువంటి యొక్క ఎలిమెంట్స్ మీద అధికారము దేవుడిది. అండ్ వాటి మీద అధికారులుగా దేవుడు తన దూతల్ని పెట్టాడు. మరి క్రూర మృగము నాది రాజ్యము, నాది లోకము, నేనే సర్వస్వము అని అన్నప్పుడు దాంట్లో ఏదైనా లాజిక్ ఉందా అనేది మీరు ఆలోచించాలి. సో అలాంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ తీర్పుల గురించి ఈ దేవదూత ఏం చెప్తున్నాడో కూడా గమనించడం చాలా అవసరం. వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవు. సో దేవుడి గురించి ఏమంటున్నాడు ఈ దూత? దేవా, నీవు న్యాయవంతుడవు. ఆ బలిపీఠం నుండి బయటకు వచ్చినటువంటి స్వరం కూడా ఏం చెప్పింది? సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. అంటే ఎవరు కూడా ఏంటి, దేవుడు అనేటువంటి వాడు పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు, కనికరం గలవాడు, దయగలవాడు, అండ్ ఇతరులకు క్షేమాన్ని మేలును కలిగించేటువంటి వాడు. భూమిని ఇలా పాడు చేశాడు, సముద్రాల్ని అలా పాడు చేశాడు, నదుల్ని, నీటిని ఇలా నాశనం చేశాడు. దేవుడు ఎట్లా అవుతాడు? అన్యాయస్తుడు కాడా అని ఎవ్వరు అనకుండా దానికి గల బలమైనటువంటి కారణాన్ని ఇక్కడ దూతల ద్వారా దేవుడు పలికింపజేస్తున్నాడు. ఇక్కడ విచిత్రాన్ని మనం చూస్తాము. భూలోకము దేవుడి గురించి ఆలోచించే విధానం, భూలోకం దేవుడి గురించి ఇచ్చేటువంటి సందేశం, వర్తమానం ఒకటి. పరలోకం దేవుడి గురించి ఆలోచించే విధానం, పరలోకం నుండి భూలోకానికి వచ్చే వర్తమానం ఒకటి. భూమి మీద చాలా తక్కువ మంది దేవుడిని గాడ్ ఈజ్ జస్ట్ అండ్ గాడ్ ఈజ్ రైచియస్ అంటారు. దేవుడు నీతి గల న్యాయాధిపతి అంటారు. కానీ పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకే ఒక ఆలోచన ఉంది: దేవుడు నీతి గలవాడు, దేవుడు న్యాయవంతుడు. సో ఈ పరలోకమే భూలోకానికి బుద్ధి చెప్పాలి కనుక పరలోకము నుండి సాక్ష్యం వస్తోంది, దేవుడిలో అన్యాయము లేదు, దేవుడు న్యాయము కలిగినటువంటి వాడు, దేవుడు యథార్థమైనటువంటి వాడు, దేవుడు చక్కగా మరి తీర్పును తీరుస్తాడు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు దేశం అంతటినీ ఒక చోటకి సమకూర్చినప్పుడు వారికి తాను ఎలాంటి స్వభావం గల దేవుడో చెప్తాడు. 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 4వ వచనం. దీన్ని మనము ఇంగ్లీష్లో ఒక కోరస్గా పాడుకుంటాం. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇది మన దేవుడు. ఆయన చర్యలు, ఆయన క్రియలు, ఆయన యొక్క యాక్టివిటీస్, ఆయన డీడ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్లీ జస్ట్. అస్క్రైబ్ గ్రేట్నెస్ టు అవర్ గాడ్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ కోరస్, దీంట్లో నుండే ఆ రాసినటువంటి రచయిత తీసుకొని రాశాడు. దేవుడికి ఎందుకు గొప్పతనాన్ని ఆపాదించాలి? ఎందుకంటే ఆయన నీతి గలవాడు, నిర్మలుడు. 119వ కీర్తన 137వ వచనం కూడా చూడండి. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. సో దేవుడు నీతిమంతుడు, దేవుడి యొక్క న్యాయ విధములు అన్ని కూడా యథార్థములు. 19వ కీర్తన 9వ వచనాన్ని కూడా చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అంటే ఆయన యొక్క ప్రతి ఆలోచన, ప్రతి ఆదేశం, ప్రతి చర్య, ప్రతి క్రియ సత్యము అండ్ న్యాయము. అబ్రహాము అందుకే అంటాడు ఆదికాండం 18:25లో, సర్వలోకానికి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు సరిగా చెయ్యడా? సో దేవుడు ఎప్పుడు కూడా సరిగానే చేస్తాడు, దేవుడు ఎప్పుడు కూడా న్యాయంగానే ప్రవర్తిస్తాడు, పాలిస్తాడు. కనుక ఆయనలో ఏ రకమైనటువంటి అన్యాయం లేదు. ఇదంతా కూడా దేవుడు న్యాయపు తీర్పులో భాగంగా చేస్తున్నాడు. ఒక చెడ్డ మనిషిని సుప్రీంకోర్టు ఉరితీసినప్పుడు అందరూ హర్షిస్తారు, ఎవరు కూడా దాన్ని తప్పు పట్టరు. సో సుప్రీం క్రియేటర్, సుప్రీం రిడీమర్, సుప్రీం జడ్జ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఆయన చెడ్డవారిని శిక్షించినప్పుడు తప్పకుండా అందరూ హర్షించాల్సిందే. కొంతమంది దేవుడికి వ్యతిరేకంగా ప్రగల్భాలు పలకడమే కాకుండా ఆయన మీద పళ్ళు కొరుకుతారు, పిడికిలు బిగిస్తారు, పోరాటాలకు దిగుతారు. అలాంటి వారు ఏమంటారంటే, హూ ఆర్ యూ టు జడ్జ్ మీ? నువ్వెవడివి నన్ను తీర్పు తీర్చడానికి? నువ్వెవడివి నాకు శిక్ష విధించడానికి? అసలు నువ్వెవడివి? ఫరో అంటాడు చూడండి, ఎవడు యెహోవా?
సో ఆ ప్రకారం ఉన్నటువంటి వారికి కూడా జవాబు ఇక్కడే దేవుడు ఇచ్చేశాడు. ఈయన వర్తమాన భూతకాలములలో ఉన్నటువంటి వాడు. సో ఈయన దేవుడు కనుకనే నిత్యుడు, కనుకనే ఈయనే ప్రభువు, ఈయనే దేవుడు, ఈయనే సర్వాధికారి, ఈయనే సృష్టించాడు, ఈయనే దాని మీద అధికారం గలవాడు, ఈయనే మొదట ఉన్నాడు, ఈయనే చివరిలో ఉంటాడు. మరి ఈయనకి తప్పితే అధికారం చేయడానికి, ఈయనకి తప్పితే న్యాయం చేయడానికి, తీర్పు తీర్చడానికి ఇంకొకటికి అధికారం ఎట్లా ఉంటుంది? కన్న తండ్రి అంటుంటాడు పిల్లలతో, నేను నిన్ను కన్నా, నేను నిన్ను పెంచా, నేను నిన్ను చదివించా, నేను నిన్ను పోషించా, నా కడుపున పుట్టి నా మీదకే కాలు ఎత్తుతున్నావా? విన్నారా డైలాగ్ ఎప్పుడైనా? మీరు అన్నారేమో. సో చాలా మంది ఆ డైలాగులు వాడుతుంటారు. ఒక చెడ్డ కన్న తండ్రి జస్ట్ కాసింత కూడు గుడ్డ అండ్ బట్ట బుక్కులు ఇచ్చినందుకే అన్ని పెద్ద డైలాగులు కొడితే, ఇక దేవాది దేవుడు, ఆయన స్థాయి, ఆ యొక్క లెవెల్ ఎక్కడ, మన లెవెల్ ఎక్కడ? ఆయన ఎన్ని చేసినా మనము నోరెత్తడానికి హక్కు లేదు. సో ఎందుకు ఈ పని చేశాడు? దానికి కూడా ఒక కారణం ఉంది. మీరు ఈ కోవలో ఉంటే దేవుడు చేసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయమే అని అంటారు. ఆయన ప్రజలు, ఆయన పరిశుద్ధుల రక్తాన్ని ఈ కిరాతకులు, క్రూర మృగానికి సంబంధించిన అనుచరులు, వాని మూకలు చిందించారు. ఆయన ప్రవక్తల రక్తాన్ని వారు కార్చారు. కనుక వారికి రక్తమును ఆయన ప్రతిఫలముగా తీర్పు తీర్చినప్పుడు ఇచ్చాడు. మనము 11వ అధ్యాయంలో 2 సాక్షులు వచ్చారు, 2 ప్రవక్తలు వచ్చారు భూమి మీదకి. వారిని వీరు చంపేసి వారి శవాలు ఆ యొక్క వీధిలో 3.5 దినాలు పడుంటే ఎట్లా పండుగ చేసుకున్నారో, ఎట్లా పబ్బం గడుపుకున్నారో, ఎట్లా కానుకలు పంపుకున్నారో మనం ఎట్లా మర్చిపోతాం? సో నా ప్రియ సహోదరి సహోదరుడా, సో అక్కడ దేవదూత అంటున్నాడు, వారు నీ పరిశుద్ధుల రక్తాన్ని చిందించారు, ప్రవక్తల రక్తాన్ని చిందించారు, కనుక వారికి రక్తం అంటే ఇష్టం, అందుకని నీవు రక్తాన్ని తాగడానికి ఇచ్చావు కదా. బ్లడ్, రక్తాన్ని చూడడమే కష్టం. రక్తాన్ని కొంతమంది అంటుంటారు, నేను నర్స్ అవుదాం అనుకున్నా, నేను డాక్టర్ అవుదాం అనుకున్నా, కానీ రక్తాన్ని చూడలేక, రక్తం చూడగానే సొమ్మసిల్లి పడిపోయా, ఇది నా ప్రొఫెషన్ కాదని నేను దాన్ని మానేసా. ఏపీలో ఒకప్పుడు ఏపీ తెలంగాణ బైఫర్కేట్ అవ్వక మునుపు 43 మెడికల్ డెంటల్ కాలేజెస్ ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. సో ఈఎంఎఫ్ఐ అంటే ఇవాంజలికల్ మెడికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా ఒక తరపున ఒక ఫ్యాకల్టీగా వీటన్నిటిలో వాక్యం చెప్పేవాడిని. సో అప్పుడు కొంతమంది దాంట్లోకి వచ్చినటువంటి వారు నాకు చెప్పింది ఏంటంటే, మొదట్లో రక్తం అంటే మాకు చాలా భయము, బాధ అండ్ కోస్తుంటే చాలా ఇదయ్యేది, కానీ మెల్లమెల్లగా మా సీనియర్స్ యొక్క ప్రోద్బలంతో తట్టుకోగలిగాం, నిలబడగలిగాం, ఉన్నామని. సో రక్తాన్నే వారికి ఇచ్చాడు. చైనాలో బాక్సర్ రెబెలియన్ అనేది జరుగుతున్నప్పుడు మరి ఈ చైనీస్ దుండగులు ఒక మిషన్ స్టేషన్ని చుట్టుముట్టి దాంట్లో 100 మంది విద్యార్థులు, యవనస్తులు మిషనరీలుగా మారడానికి తర్ఫీదు పొందుతున్నటువంటి వారు ఉంటే, అన్ని డోర్స్ మూసేసి ఒకే డోర్ని వారు ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి ఒక సిలువను తెచ్చి ఆ డోర్ ఎదుట పెట్టి, కింద నేల మీద పెట్టి ఆజ్ఞ జారీ చేశారు. ఎవడెవడు సిలువను తొక్కుకుంటూ పోతాడో వాడు బటికి బయటపడతాడు, ఎవరైతే సిలువను తొక్కడానికి ఇష్టపడరో వారిని ఇక్కడే కాల్చేస్తాం. సో మొదటి వాడు వచ్చాడు, తొక్కాడు, వెళ్ళిపోయాడు. రెండో వాడు వచ్చాడు, తొక్కాడు, వెళ్ళిపోయాడు. మూడో వాడు, 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు, 7గురు కూడా తొక్కి వెళ్ళిపోయారు. 8వ అమ్మాయి వచ్చింది. ఆమె ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తొక్కలేకపోయింది. ఆమె సిలువ పక్కన మోకరిల్లి ప్రార్థన చేసింది. అఫ్కోర్స్ అది మనం చేయాలని బైబిల్ మనకి చెప్పట్లేదు, కానీ ఇది బాక్సర్ రెబెలియన్ టైంలో వారికి ఉన్న బైబిల్ జ్ఞానాన్ని బట్టి వారు అట్లా చేసి ఉండొచ్చు. ఆమె ఉద్దేశం చూడండి, నేను యేసును తొక్కను, ఎందుకంటే హెబ్రీ 10వ అధ్యాయంలో దేవుని కుమారుని పాదముల కింద తొక్కిరి అని రాయబడి ఉంటుంది. సో నేను తొక్కను, నేను చచ్చిపోవడానికి సిద్ధము, కానీ నేను ఆయన్ని తొక్కను, నేను ఆయన్ని విడవను అని చెప్పి మోకరిల్లి ప్రార్థన చేసుకుని పక్క నుండి బయటికి వెళ్ళింది, కాల్చమని చెప్పింది. సో ఈ 8వ వ్యక్తి ఆ రకంగా పోయినప్పుడు ఇక నెక్స్ట్ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ 92 మంది అదే పని చేసి ముందుకు వెళ్ళిపోయారు. అదే రకంగా వారి యొక్క సాక్ష్యాన్ని వారు ఇచ్చారు. సో 92 మందిని వారు కాల్చేశారు. అలా కాల్చబడినటువంటి వారందరి తీర్పు దేవుడు ఒక రోజున తప్పకుండా మరి తీర్చాలి, వారి యొక్క శత్రువులకు శిక్ష విధించాలి. కనుక దేవుడు అన్యాయస్తుడిగా ఉండలేడు.
బలిపీఠం మాట్లాడుతోంది అనేటువంటి అంశాన్ని కూడా చూసాము. అక్కడ ఒక మాట చెప్తాను. మరి బలిపీఠమే మాట్లాడిందా అనేటువంటి ఒక ప్రశ్న కొందరు లేవనెత్తారు. ఆ పాసిబిలిటీ ఉందా? ఉంది. దేవుడు దేంతోనైనా మాట పలికించగలడు. మీకు గుర్తుందా, యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీరు ఒకవేళ స్తుతించకపోతే రాళ్ళు స్తుతించగలవు. అండ్ ఫస్ట్ టైం రక్తము ఎప్పుడు చిందింపబడింది? హేబేల్ రక్తం చిందింపబడింది కదా. ఆది కాండంలో మనం ఏం చూస్తాము? హేబేలు యొక్క రక్తం, దేవుడు అంటాడు కయీనుతో, నీ తమ్ముడి రక్తము నేల నుండి నాకు మొర్రపెడుతోంది. సో ఫస్ట్ టైం హేబేల్ యొక్క బ్లడ్ వెంజన్స్ కొరకు మొర్రపెట్టింది. అంత మాత్రమే కాదు, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే 6వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో, దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని దగ్గరగా కేకలు వేసిరి. కొంత టైం ఉండండి, కొంత రెస్ట్ తీసుకోండి, నేను ఆ పని చేస్తానని దేవుడు అప్పుడు చెప్పాడు. అండ్ ఇప్పుడు చేస్తున్నాడు. సో బలిపీఠం కింద హతసాక్షుల ఆత్మలు, ప్రభువా నువ్వు చేసేది యథార్థంగా న్యాయము అని వారు ఒప్పుకున్నారు. ఆ స్వరాన్ని ఈయన విన్నాడు. ఇక నెక్స్ట్ పాయింట్లోనికి మనం వెళ్ళిపోదాం. జడ్జిమెంట్ ఆన్ ద సన్. సూర్యుని మీద దేవుని యొక్క తీర్పు కుమ్మరింపబడుట. 8-9 వచనాలు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని మనం చూస్తాం. 4వ బూర ఊదబడినప్పుడు అక్కడంతా కూడా ఆ యొక్క సూర్యుడికి చీకటి కమ్ముకుంది. కానీ ఇక్కడ మాత్రం, అంటే 3వ వంతు సూర్యుడు చీకటిమయమయ్యాడు. కానీ ఇక్కడ మాత్రం మనం చూసేది ఏంటంటే చీకటి కాదు, చాలా ప్రకాశమానంగా ఇంకా బగబగా మండేటువంటి పరిస్థితిలోనికి ఆయన మనకు కనబడతాడు. దేవుడు సూర్యుని ఎందుకు పెట్టాడు? జీవం కోసం పెట్టాడు. అండ్ రైట్ స్పాట్లో పెట్టాడు. సైంటిస్టులు మనకు చెప్తారు ఆయన్ని రైట్ స్పాట్లో పెట్టాడు. అక్కడ ఉంటేనే భూమికి క్షేమం, అక్కడ నుండి భూమికి వెలుగునిస్తాడు, వేడినిస్తాడు, అక్కడ నుండి భూమి మీద పంటలు పండడానికి, భూమి మీద అంతా కూడా సక్రమంగా జరగడానికి ఆ యొక్క సూర్యుడిని దేవుడు మరి వాడుకుంటాడు అనేది బిలీవింగ్ సైంటిస్టులు చెప్పేది. అన్బిలీవింగ్ సైంటిస్టులు కూడా ఏమంటారంటే రైట్ స్పాట్లో పెట్టాడు, రైట్ హీట్తో పెట్టాడు, రైట్ లైట్తో పెట్టాడు, ఆర్ ఉంది అది, దాన్ని బట్టి మనకెంతో క్షేమం అని అంటారు. సో ఒక సైంటిఫిక్ డేటాలో ఆ యొక్క జర్నల్లో రాసినటువంటి ఒక చిన్న ప్యాసేజ్ నేను తీసుకున్నాను. సూర్యుడి గురించి వారు ఏమంటారు? అది ఒక మెల్లగా కాలేటువంటి హైడ్రోజన్ బాంబ్. ప్రతి సెకండ్కి 4 మిలియన్ టన్నుల హైడ్రోజన్ ఆ సూర్యునిలో ఉన్నటువంటి అంతర్భాగంలో పేలిపోతూ ఉంటుంది. సో సన్ యొక్క కోర్లో ఉండే ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? 13 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్. మనకి 42, 44, 48 వచ్చేస్తే అమ్మ బాబోయ్ అని నెత్తిన తడిగుడ్డ వేసుకొని కూర్చుంటారు చాలామంది. సో సూర్యుని యొక్క కోర్లో ఉండేటువంటి టెంపరేచర్ 13 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్. మనిషి ఉనికిలోనికి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా వాడు వినియోగించినటువంటి ఈ ఎనర్జీ, విద్యుత్ అంతటిని కూడా ఒకవేళ లెక్కగడితే అది సూర్యుడిలో నుండి వెలువడేటువంటి విద్యుత్తు 1 సెకండ్కి సమానం. అంటే సూర్యుడు 1 సెకండ్లో ఇచ్చే ఎనర్జీ హ్యూమన్ సివిలైజేషన్ అంతా బిగినింగ్ నుండి ఇప్పటిదాకా వాడింది. దాంతోపాటు ప్రస్తుతం భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క పెట్రోలియము, డీజిల్, ఆయిల్, కోలు, వుడ్ ఇవన్నిటిని కూడా తీసుకుని వచ్చి మనము సూర్య ఇంధనంగా మార్చేస్తే ఈ లోకానికి జస్ట్ కొన్ని రోజులకే ఉపయోగపడుతుంది, తర్వాత ఉండదు ఇక. సో సూర్యుడిని దేవుడు ఎలా చేశాడో చూడండి. 1000 మిలియన్ హైడ్రోజన్ బాంబుల ఫోర్స్తో అది దాని యొక్క అగ్ని నాలుకలను మరి నిరంతరము అది తెరుస్తూ మూస్తూ ఉంటుంది అని అంటారు. సో 564 మిలియన్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ అంత మొత్తము ఫ్యూజ్ అయినప్పుడు దాంట్లో హీలియం ఫామ్ అవుతుంది.
సో సూర్యుని గురించి మనం చాలా తక్కువ అంచనా వేస్తాం, చాలా వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, కానీ ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, దట్స్ ఎ గ్రేట్ క్రియేషన్ ఆఫ్ గాడ్. అండ్ ఒక డేటా ప్రకారం వారు ఏమంటారంటే, ఆ సూర్యుని దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గుండు సూది అంటాం కదా, గుండు సూది ఆ సూర్యుడిలో ఉన్నటువంటి ఆ యొక్క కోర్లో, అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ వేడికి గుండు సూదిని తగిలించి దాన్ని ఒకవేళ ఇటు తిప్పితే 10 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక మనిషిని అది మసి చేసి బూడిదగా మార్చగలదు. సో ఇట్స్ సో పవర్ఫుల్, జస్ట్ అ క్రీచర్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు చేసినటువంటి ఒక సృష్టికే అంత శక్తి ఉంటే ఇక ఈ దేవుడికి ఎంత శక్తి ఉండాలి. జకర్యా 14:12 ఒకసారి తిప్పి చూడండి. జకర్యా 14:12 భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో జకర్యా ప్రవక్త ద్వారా చెప్పాడు. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఈలాగున మొత్తును, వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్ను తొర్రలలో నుండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. బతికుండగానే వాడి పరిస్థితి ఇట్లా అయిపోతే ఇక అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, వాడు ఎక్కడికి పోతాడు, ఏం చేస్తాడు. సో రాబోయేటువంటి దినాల్లో ప్రపంచం మీదకి ప్రభు కోపపు తీర్పులు వచ్చే సమయము చాలా చాలా భయంకరమైనటువంటిది. సో ఇది ఒక శాంపుల్ అనుకోండి. ఆ సూర్యుడి ద్వారా వారికి ఏం కలుగుతోంది, అగ్నితో కాల్చడానికి అధికారం ఇచ్చాడు కనుక మనుషుల్ని ఆ విపరీతమైనటువంటి వేడిమితో, తీవ్రమైనటువంటి వేడిమితో సూర్యుడు కాలుస్తాడు. దాన్ని బట్టి వారు బుద్ధి తెచ్చుకుంటారో తెచ్చుకోరు, దాన్ని బట్టి వారు ఆయన్ని దూషిస్తారు, దాన్ని బట్టి వారు ఇంకా తమ మార్గాన్ని మార్చుకోరు, ఇంకా ఆయనను వారు శపిస్తారు. మలాకి గ్రంథంలో కూడా దేవుడు ఇదే విషయాన్ని ముందుగానే చెప్పించాడు. 4:1 ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె వందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవడానికి వినడానికే భయంకరంగా బాధాకరంగా ఉంది. ఆఫ్రికాలో మౌంట్ అట్లస్ అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఒక తెగ ప్రజలు, హిస్టోరియన్ హెరోడోటస్ ప్రకారము, వారు ఉదయం లేచి ప్రతిరోజు అక్కడ సూర్యరశ్మి ఎక్కువ, అక్కడ సూర్యుడి ఉష్ణోగ్రత ఎక్కువ, వేడి ఎక్కువ కనుక ప్రతిరోజు వారు పొద్దున్న లేవగానే సూర్యుడిని శపించి దినాన్ని మొదలు పెడతారంట. సో అదే పరిస్థితి ఇక్కడ మనకి, వీరికి వేడితో సూర్యుడు కాల్చినప్పుడు బొబ్బలు వచ్చేసి, దద్దుర్లు వచ్చేసి, వారి శరీరం అంతా కాలిపోయినప్పుడు వారి పరిస్థితి అట్లా ఉంటుంది. మరి ఎప్పుడు ఒకవేళ కొంతమంది బిలీవర్స్ ఉంటారు కదా బ్రదర్, కొంతమంది సెయింట్లు ఉంటారు కదా బ్రదర్, మరి వారి సంగతి ఏంటి బ్రదర్, వారు ఆ పరిస్థితుల్లో ఏం చేస్తుంటారు? ఒక్క మాట నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 7:16 వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. అలా అనేక వచనాలు బైబిల్ నిండా మనకు దేవుడు రాయించాడు. ఆయన వారిని కాపాడుతాడు అనేది ఆయన చెప్పాడు. సో ఇక్కడ వీరు దేవుడి అధికారానికి లోబడరు, వారు దేవుణ్ణి మహిమపరచరు, దేవుణ్ణి ఇంకా దూషిస్తారు కనుక దేవుడు వారిని ఇంకా దారుణమైనటువంటి పాపములకే అప్పగిస్తాడు. మీరు రోమా 1:24-28 వరకు తర్వాత చదువుకోండి. దేవుడు 3 సార్లు ఆ అపవిత్రులను, అవినీతి పరులను వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి అపవిత్రతకు, భ్రష్టత్వానికి, దైవ విరోధక గుణ లక్షణానికి అప్పగించేశాడు. ఇక 5వ దాంట్లోనికి, చివరి దాంట్లోనికి వచ్చేస్తే 5th 10 and 11 జడ్జిమెంట్ ఆన్ ద సీట్ ఆఫ్ ద బీస్ట్. జడ్జిమెంట్ ఆన్ ద సీట్ ఆఫ్ ద బీస్ట్. క్రూర మృగము యొక్క సింహాసనం మీద దేవుని తీర్పు కుమ్మరించబడింది. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొనుచుండిరి, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. సో గతంలో మనము 9th చాప్టర్లో కూడా దాని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక ఎక్కువ టైం ఇక్కడ నేను స్పెండ్ చేయను. కానీ క్రూర మృగం యొక్క సింహాసనం, సీట్, దాన్ని దేవుడు కొట్టాడు, ఇక దెబ్బ కొట్టాడు. నడినెత్తిన కొడతారు అంటారు కదా. ఆ క్రూర మృగం గురించి గతంలో ఏం చెప్పుకున్నారో మనం చదివాం, మనం ఆ మెసేజ్ విన్నాం. ప్రకటన 13:4 ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగల వాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. సో ఇప్పుడు దేవుడు చూపిస్తున్నాడు దాని సంగతి ఇది, దాని యొక్క అసలు బలం ఇది, దాని యొక్క అసలు స్థితి ఇది.
దానికి కొంత సమయం నేను అనుమతినిచ్చాను కనుక అది అధికారం చేసింది. దానికి కొంత సమయం నా సంకల్పము చొప్పున నేను ఆ యొక్క పరిధులు నియమించాను కనుక అది చేయగలిగింది. ఇక దాని సమయం అయిపోయింది, దాని చెలగాటం ఆగిపోవాలి, దాని యొక్క గ్లోరీ టైం అయిపోవచ్చింది కనుక ఇక నేను దాన్ని సర్వనాశనానికి తీసుకెళ్తాను అని చెప్పి దాని రాజ్యం అంతటిని కూడా చీకటిమయంగా చేశాడు. మనకు అప్పుడప్పుడు పవర్ కట్స్ వస్తుంటాయి. ఈ మధ్య అమెరికాలో ఒక స్టేట్ అంతటికి పవర్ కట్ వచ్చేసింది. అండ్ చాలామంది ఈ యొక్క మరి టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్గా ఉన్నవారు అంటారు, తర్వాత ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పవర్ గ్రిడ్లను అండ్ ఇప్పుడంతా కంప్యూటరైజ్డ్ కనుక హ్యాకర్స్ హ్యాక్ చేస్తే వారు ఒక పట్టణమే కాదు ఒక దేశం అంతటిని బ్లాక్అవుట్ చేసేయచ్చు. ఇంటర్నెట్ అంతటినీ వారు తీసి పారేయచ్చు. మనల్ని మరలా ఒక 1000 ఏళ్ల వెనక్కి నెట్టేయచ్చు. అప్పటికి మనము మరలా ఒక చోట నుండి ఇంకొక చోటికి నడిచిపోయి మనిషితో మాట్లాడొస్తాం. సో ఆ స్థితికి తేవచ్చు. అలాంటి డేంజర్ వరల్డ్ ముందు ఉంది. సో బ్లాక్అవుట్ అయితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడంటే మన దగ్గర జనరేటర్లు ఉన్నాయి, ఇన్వర్టర్లు ఉన్నాయి, మన దగ్గర ఇంకెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా వాటికి ఇక పెట్రోల్ ఉండదు. సముద్రాలంతా రక్తం, పెట్రోల్ ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు ఎంత తీసినా రక్తమే వస్తుంది, పీనుగా రక్తం వస్తుంది కూడా. ఆ పోనీ ఈ యొక్క వేడితో ఒళ్ళంతా కాలిపోతే మామూలుగా బయట ఎండకి పోయి చెమట పట్టి రాగానే మనందరం ఏం చేస్తాం? కోల్డ్ షవర్, స్నానం, రక్తం, అది కూడా పీనుగా రక్తం. స్నానం చేయడానికి ఉండదు, తాగడానికి ఉండదు, కడుక్కోవడానికి ఉండదు, వండుకోవడానికి ఉండదు, చెప్పడానికి కూడా కష్టతరం. అలాంటి పరిస్థితి, అంతా చీకటి. ఐగుప్తులో వారికి చీకటి వచ్చినప్పుడు ఒకడు ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడంట ఆ 3 రోజులు. వాడు లేచి వెళ్ళడానికి కూడా వాడికి వీలు కాల, అంత కటిక చీకటి. సో ఆ టైంలో అలాంటి పరిస్థితిని తీసుకుని వస్తాడు. ఎందుకంటే ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నాడు, నువ్వు లోకానికి వెలుగువు కాదు, జీసస్ నేను లోకానికి వెలుగును. సో నువ్వు వెలుగు అనుకుని నటించావు కదా, ఇప్పుడు నేను నీకు నా వెలుగునివ్వను, చూపించి నీ వెలుగు అంటే వాడి దగ్గర ఉంటే కదా చూపించడానికి. సో దేవుడికి చాలా విట్టు ఉంది, అయినా వారు బుద్ధి తెచ్చుకోరు. వారు ఇంకా దేవుడికి వ్యతిరేకంగానే దూషిస్తారు. వారు వేదంతో ఉంటారు. మొదటి చెడ్డ పుండు బాధను కలిగిస్తూ ఉంటుంది. తర్వాత ఈ కాలినటువంటి గాయాలు, బొబ్బలు వారికి బాధ పెడుతూ ఉంటాయి. అండ్ వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో రక్తాన్ని చూస్తూ రక్తాన్ని తాగలేక ఏమీ చెయ్యలేక వారు శారీరకంగా మానసికంగా విసిగిపోయి వేసారిపోయి వారి జీవితం మీద విరక్తి పుడుతుంది. చావను లేరు, బతకను లేరు. కానీ వారి పాపాలు విడిచిపెట్టరు. అక్కడ ఒక కారణం ఉంది, ఏంటంటే వారిక మార్క్ చేయబడ్డారు కదా, వారు మారు మనసు పొందలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చి, ఇన్నిసార్లు సువార్త చెప్పి, ఇన్నిసార్లు నేను సంఘానికి తెచ్చి నీ జీవితంలో తన కార్యం చేయడానికి ఆయన ఎంతో దీర్ఘశాంతము దయాతత్వంతో పని చేసినా కూడా నీవు ఒప్పుకోకపోతే ఒక రోజు వస్తుంది, ఆ రోజున నీవు కఠినమైపోతావు. నీకు కనువిప్పు ఇక కలిగేటువంటి కాలము ముగిసిపోతుంది. ఇక అప్పుడు నీకు మిగిలిందల్లా ఒకటే నరకం. సో దేవుడు వారికి ఈ యొక్క విషయం అంతటిని చూపించినప్పుడు హెల్ యొక్క శాంపుల్ని వారికి ఇస్తున్నాడు. కొన్ని మాల్స్కి మనం వెళ్ళినప్పుడు వారు కొత్త దుకాణాలు పెట్టినప్పుడు, స్వీట్ హౌస్లు పెట్టినప్పుడు చిన్న శాంపుల్ ఇస్తారు, తినండి పిస్తా బాదాం, కొనండి, తినండి, కొనండి. సో దేవుడు అంటున్నాడు, మీరు పోయేది ఆ యొక్క ఇటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్, దాని యొక్క శాంపుల్ ఇప్పుడు చూడండి. ఒక భక్తుడు రాశాడు, దేవుడి తీర్పు ఎట్లా ఉంటుందంటే, అందరూ కూడా కాయర్లో పాడుతున్నప్పుడు తప్పులు పాడితే ఎవరికి బయటపడదంట. కాయర్లో ఉంటే, పెద్ద కాయర్ 200 మంది సంగీత బృందం పాడుతుంటే తప్పులు పాడినా బయటపడదు. తీర్పు అట్లా ఉండదు. తీర్పు ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్కడు దేవుడి ముందుకు వచ్చి సోలో పాడాలి, అప్పుడు ఉంటుంది సంగతి. సో మన పాపం మనల్ని పట్టి బయట పెట్టేస్తుంది. వీరి పాపాల పుట్ట ఇక్కడే 9వ అధ్యాయం 20-21 గతంలో నేను చెప్పాను, అక్కడ దేవుడు బయట పెట్టాడు. అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. మోషే ద్వారా దేవుడు చెప్పాడు, మనం చేసినటువంటి పాపమే మనల్ని పట్టి బయట పెడుతుందని. జర్మనీ దేశంలో ఒక ఖరీదైనటువంటి నగల పెట్టెను వారు ఒక రైల్లో ఒక చోట నుండి ఇంకొక చోటికి పంపించారు. పంపించినప్పుడు అది మధ్యలో ఎవడో దొంగతనం చేసేసాడు. సో ఇన్వెస్టిగేటివ్ టీం వచ్చింది, రైలు అంతటిని జాగ్రత్తగా చూశారు. చూసినప్పుడు వారికి అర్థం అవ్వట్లేదు, ఎవడు ఎక్కడి నుండి కొట్టేశాడో తెలియట్లేదు. సో పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి నేల మీద ఉన్నటువంటి మట్టి ఇసుకను బట్టి ఆయనకు ఒక తలంపు వచ్చింది. మినరాలజిస్ట్, వాటి మీద ఈ పరిశోధనలు చేసేటువంటి వ్యక్తిని పిలిస్తే ఏమైనా దొరుకుతుందేమో అని ఒక మినరాలజిస్ట్ని పిలిచాడు. ఆయన వచ్చి చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి ఇసుకను సేకరించి తన ల్యాబొరేటరీకి పోయి ఆ ఇసుక మీద పరిశోధన చేశాడు. ఆ ఏరియా అంతట్లో ఆ ఇసుక ఒకే ఒక చోట దొరుకుతుంది. సో ఆ చోట ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి ఆయన వచ్చాడు.
అక్కడ ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని విషయాలు బయటికి తీసి పోలీసు వారికి ఇచ్చారు. సో పోలీసు వారు ఆ యొక్క క్లూస్ను బట్టి దొంగను పట్టుకున్నారు, నగల పెట్టెను వెనక్కి తెచ్చుకున్నారు. ఆ దొంగ ఎట్లా దొరికాడంటే వాడు వేసుకున్నటువంటి స్పోర్ట్స్ షూ కింద ఉన్న రంధ్రాల్లో ఈ ఇసుక ఇరుక్కొని వాడు రైల్లోకి వచ్చినప్పుడు అక్కడ విడవబడింది. సో వాడి పాపం వాడిని ఏం చేసింది, పట్టి బయట పెట్టేసింది. అయితే అది ముద్ర వేయింపబడినటువంటి దుర్మార్గులకు జరగబోయేటువంటి దేవుడి కోపముతో కూడినటువంటి కుమ్మరింపు తీర్పులు. అయితే మనం అలాంటి పరిస్థితుల్లో ఉండాలా అవసరం లేదు. వారికి ఇక శుభవార్త వినబడదు, వారు ఇంకా మారు మనసు పొందరు, వారు ఇంకా రక్షణ పొందరు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఈ రోజున బతుకున్నటువంటి మన సంగతి ఏంటి అని ఒకవేళ మీరు అనుకుంటే శుభవార్తతో నేను ప్రార్థన చేస్తాను. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. సో యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి, పాపక్షమాపణ పొందడానికి, దేవుని పిల్లలు అవుటకే దేవుడు ఆయన్ని పంపాడు. కానీ ఉగ్రత పాలవ్వడానికి, దేవుడి కోపానికి, తీర్పుకి, శిక్షకి గురవ్వడానికి దేవుడు ఆయన్ని పంపలేదు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఇంకా పాపక్షమాపణ పొందక ఇంకా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మీరు క్షమించబడి ఆయన రక్తంతో కడగబడి శుద్ధి చేయబడకపోతే ఇది మంచి సమయం. యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను నిన్ను కడగకపోతే నీకు నాతో పాలు లేదు. సో యేసు నిన్ను కడక్కపోతే, ఆయన రక్తములో కడక్కపోతే మనము క్రైస్తవులం అవ్వం, ఆయన వారం అవ్వం. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, నేను క్రిస్టియన్ చర్చిలో పెరిగాను, నేను సండే స్కూల్కి వెళ్ళాను, నేను యూత్ ఫెలోషిప్లో తిరిగాను, నేను కాయర్లో పాడాను, నేను అక్కడ సర్వ్ చేశాను అంటే అవేవి రేపు లెక్కలోనికి రావు. ఒకటే ఒకటి లెక్కలోనికి వస్తుంది, యేసు తన రక్తముతో నీ పాపమును కడిగి పవిత్రపరిచాడా లేదా. లేకపోతే నీవిక దేవుడి ఉగ్రతకు, తీర్పుకి, కోపము, కుమ్మరింపుకే పక్కన నియమింపబడతావు. అలాంటి స్థితి మనకు అవసరం లేదు. మనం క్షమించబడి, శుద్ధి చేయబడి, రక్షించబడి, రూపాంతరపరచబడి దేవుడి కొరకు ఒక ఉపయోగపడే పాత్రగా వాడబడవచ్చు. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోండి. అండ్ క్రైస్తవులారా, మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి లోబడే విషయంలో అజాగరూకులుగా ఉండొద్దు. ఆయన ఏమేమి ఇప్పటిదాకా మీకు నేర్పించాడో, ఆదేశించాడో వాటన్నిటి విషయంలో మీ జీవితాన్ని జాగ్రత్తగా పరీక్ష చేసుకోండి. ఎందుకంటే హెబ్రీ 3:12లో ఒక మాట ఉంది, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు, పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు ఈరోజే మారు మనసు పొందండి. అది విశ్వాసులకి. సో విశ్వాసులు మారు మనసు పొందండి, దేవదూతల గుణాన్ని కలిగి ఉండండి, ప్రశ్నలు లేకుండా, చర్చలు లేకుండా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను గైకొనండి. దానికోసం ఏదైనా త్యాగము చేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, అతి శ్రేష్ఠుడు అయిన మా దేవా, మీకే కృతజ్ఞతా స్తోత్రాలు. మమ్మల్ని తీర్పు తీర్చకమునుపు, మా మీద నీ యొక్క కోపాన్ని కుమరించకమునుపు, శిక్ష విధించకమునుపు ఇంత అద్భుతముగా నీ యొక్క సంఘాన్ని లోకంలో పెట్టావు, నీ పరిశుద్ధాత్మను లోకానికి పంపావు, నీ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు భద్రపరిచి ముద్రించి ఇచ్చావు. మమ్మల్ని అనేక రకాలుగా మేలుకొలుపుతున్నావు. మాకు మారు మనసు అండ్ మాకు క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి, క్రీస్తులో సమృద్ధి గల జీవితాన్ని ఇవ్వడానికి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు. మాలో ఏ ఒక్కరూ నశించక అండ్ ఈ లోకంలో అనేకులు ఆ సమయం కన్నా ముందే రక్షణ పొందినట్లు, నీ బిడ్డలుగా నీ చేత ముద్రింపబడినట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.